హాయ్ నమస్తే నేను మీ దండుల శ్రీనివాస్ వాస్తవం టీవీకి స్వాగతం. నువ్వు కొట్టినట్టు చెయ్యు నేను ఏడిచినట్టు చేస్తా అన్నట్టుగానే ఉంది బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ క్రీడా పరిణామాలు చూస్తే. అసలు ఏం జరిగింది? చాలా రోజుల తర్వాత మళ్ళీ బండి సంజయ్ వార్తల్లో కేంద్ర బిందువుగా నిలిచాడు. ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ప్రాణమంతా మనసంతా రాష్ట్ర రాజకీయాలు, ఇంకా స్టేట్ ప్రెసిడెంట్గానే ఆయన ఫీల్ అయ్యి దాంట్లో ఆలోచన దిశగానే పోతా ఉన్నాడు. ఇప్పుడు రామచంద్రరావు కాదు స్టేట్ ప్రెసిడెంట్, తనే అన్నట్టుగా భావిస్తూ ఉంటాడు. తగుదునమ్మా అని చాలా విషయాల్లో అసందర్భంగా దాంట్లో జోక్యం చేసుకొని కామెంట్లు చేస్తూ ఉంటాడు. అంటే అది బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినవి బీజేపీ అయినా మాట్లాడతాడు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాల్సినవి కూడా బండి సంజయ్ మాట్లాడతాడు. అట్లా తను ఏం మాట్లాడుతుండో తెలియకుండా చాలా సందర్భాల్లో ఆయన వార్తల్లో నిలవడం కోసమే ఆయన మాట్లాడుతున్నట్టు మనకు కనబడతా ఉంది. తాజాగా మళ్ళీ ఆయన వార్తల్లో కేంద్ర బిందువు అయ్యాడు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో ఆయనకు సిట్ నుంచి వివరణ కోసం పిలుపు వచ్చింది. ఆయన వెళ్లే ముందు ఒక ర్యాలీగా, ఒక పెద్ద ఆర్భాటంగా, ఒక స్టంట్ లాగా బీజేపీకి మేలు జరిగే విధంగా పెద్ద ర్యాలీ తీస్తూ కేసీఆర్ కేటీఆర్ని ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో కొంత ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్యకర్తలు పెద్ద హంగామా చేశాడు, హైడ్రామా చేశాడు హైదరాబాద్లో. అయితే అంతకు మించి ఆయన మాట్లాడిన మాటలు వివరణ ఇచ్చిన తర్వాత, అక్కడ ఫోన్ ట్యాపింగ్ సిటీ అధికారులకు వివరించిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఆయన మీడియా ముందు మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా అంటే సహజంగానే ఆయనకు కొన్ని హద్దులు దాటి మాట్లాడుతూ ఉంటాడు. అట్లాగే ఈసారి కూడా మాట్లాడాడు. వావి వరుసలు లేకుండా కేసీఆర్ తన బిడ్డవి అల్లుని మాటలు కూడా విన్నాడు. కేటీఆర్ హీరోయిన్ల మాటలు, వాళ్ళ భార్య భర్తల మాటలు, బంధువుల మాటలు ఇవన్నీ విన్నాడు. వాళ్ళకు వావి వరుసలు తెలియదు. వీళ్ళందరితో మాట్లాడిండు. రేవంత్ రెడ్డికి వీళ్ళని అరెస్ట్ చేయకుండా ఇంకా తాత్సారం చేస్తా ఉన్నాడు. సిట్టు మీద నాకు నమ్మకం లేదు, ఇదంతా సిబిఐకి ఇవ్వాలి అని ఏదేదో మాట్లాడిండు గతంలో మాదిరిగాని. అయితే వెంటనే కేటీఆర్ కూడా స్పందిస్తూ బండి సంజయ్కి ట్విట్టర్ ద్వారా ఒక లేఖ రిలీజ్ చేశాడు. ఏమనంటే, నువ్వు హద్దులు మీరి మాట్లాడుతున్నావు, కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఒక ఆహ్వానం లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. 48 గంటల్లో నువ్వు క్షమాపణ చెప్పకపోతే నా మీద ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు లేవు, నువ్వు ఆధారం చూపించకుండా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దానికి 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి, లేదంటే లీగల్ నోటీసులు ఇచ్చి చట్టపరంగా నీ మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ట్విట్టర్ వేదికగా, సహజంగా ఆయనకు అలవాటైన ధోరణి అదే కాబట్టి ట్విట్టర్ వేదికగా ఆయన ఒక నోటీస్ అంటే ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. అంటే మొత్తంగా చూస్తే మనకి ఈరోజు పరిణామాలు రాష్ట్ర రాజకీయ పరిణామాలు చూస్తే ప్రధానంగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్య చూస్తూ ఉంటే, ఎప్పుడైతే కవిత బీజేపీతో పొత్తు కోసం విలీనం కోసం అంటకాగుతా ఉంది, పార్టీ పెద్దలు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు, తాను జైల్లో ఉన్నప్పుడే బీజేపీకి బీఆర్ఎస్ పొత్తుకు కానీ విలీనం కానీ ఒక నాంది బీజం పడింది అని ఆమె బయటపెట్టిన తర్వాత దీన్నే బలోపేతం చేస్తూ మన ఎంపీ సీఎం రమేష్ కూడా మాట్లాడుతూ తన ఇంటికి కేటీఆర్ వచ్చిండు, తన చెల్లెని విడుదల చేసే విషయంలో కావచ్చు, తమ పైన పార్టీ ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేయకుండా ఉండేది. కానీ బీజేపీతో మేము విలీనానికి కూడా రెడీ, పొత్తుకు కూడా రెడీ అని చెప్పి అన్ని డిమాండ్లు ముందు పెట్టినట్టుగా తన ఇంటికే వచ్చి మాట్లాడినట్టుగా ఆయన ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయాలు కూడా చాలా సంచలనమయ్యాయి. అంటే ఈ నేపథ్యంలో ప్రజలకు ఒక మెసేజ్ పోయింది. ఏమని పోయింది అంటే, ఎప్పటికైనా కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కేసీఆర్ బీజేపీ ఒకటే. ఎప్పటికైనా అప్పటి నుంచి కూడా కేసీఆర్ ప్రతి విషయంలో మోడీకి కానీ బీజేపీ కానీ మద్దతు పలుకుతూ వస్తున్నారు. ఒక జీఎస్టీ విషయం కావచ్చు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసే విషయంలో కావచ్చు, డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో సహాయకారిగా ఉంటూ తెలంగాణ ఏర్పడింది కాబట్టి కేంద్రం నుంచి మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలి, అక్కడి నుంచి స్టేట్కు రావాల్సిన హక్కులు తీసుకోవాలి, నిధులు రాబట్టాలనే కారణంతోనే మేము ఒప్పుకుంటున్నామని ఒక సాకు చూపిస్తూ కేంద్రంతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ వచ్చాడు తొలి దశలో కేసీఆర్. ఆ తర్వాత బిడిసికొట్టినాయి, అది గ్యాప్ వచ్చింది. మోడీకి కేసీఆర్కి మధ్య కుదరలేదు. రాజకీయ పరిణామాలు ఏమైనప్పటికీ కూడా ఇద్దరి మధ్య గ్యాప్ అయితే వచ్చింది. తద్వారా బిడ్డని ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు పంపడం అదంతా కూడా జరిగిన పరిణామాలు మనకు తెలుసు. అయితే ఈ కవిత ఎంపీ సీఎం రమేష్ మాట్లాడిన తర్వాత జనాల్లోకి వెళ్ళిన ఒక సంకేతం, ఎప్పటికైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబోతుంది, అయితే విలీనమా అయితే పొత్త ఈ రెండు కూడా ఒకటే అనే మెసేజ్ పోయిన దాన్ని తీవ్రంగా ఖండించేందుకు, జనం నుంచి ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, జనాన్ని నమ్మించేందుకు రెండు పార్టీల నేతలు శాయశక్తుల విఫల ప్రయత్నాలు అయితే చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే
నువ్వు కొట్టినట్టు చెయ్యు, నేను ఏడ్చినట్టు చేస్తా. అక్కడ ఢిల్లీకి పోయిండు కేటీఆర్, ఏమన్నాడు? ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దు అన్నాడు. అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆరోపణ చేస్తా ఉందో ఇది ఈవీఎంల ద్వారా ఓట్లు రిగ్గవుతా ఉన్నాయి, ప్రధానమైన దేశాల్లో మెయిన్ నగరాల్లో వేరే వేరే దేశాల్లో కూడా అందరు ఈవీఎం నుంచి బ్యాలెట్ పత్రాల వైపు పోతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ దీంట్లో అవకతవకలకు పాల్పడుతుంది, రిగ్ అవుతా ఉంది అని ఆరోపణ చేసి బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని బలంగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ లైన్లో బీఆర్ఎస్ అంటే కేటీఆర్ కూడా వెళ్ళడం అనేది కూడా ఇది ఒక ఎత్తుగడగా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మేము బీజేపీతో అంటకాగడం లేదు, మేము ఏదైతే యాంటీ స్టాండ్ తీసుకుంటుందో కాంగ్రెస్, ఆ స్టాండ్ కూడా మేము బలోపేతం చేస్తున్నాం, దానికి సంఘీభావం తెలుపుతున్నామని చెప్పుకునే ప్రయత్నం కూడా మనం అట్లాంటిది కూడా కావచ్చు అనేది కూడా మనం చెప్పుకున్నాం గతంలో వార్తలో. ఇప్పుడు ఈ రోజు పరిణామాలు చూస్తే బండి సంజయ్ చాలా తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ని, కేసీఆర్ని వీళ్ళందరినీ కూడా తీవ్ర పదజాలంతో మాట్లాడారు. అట్లాగే వాళ్ళకి వాయువర్షాలు కూడా లేవు అనే ఒక పదజాలాన్ని కూడా ఉపయోగించిన పరిణామాలు మనం చూసాం. వెంటనే కేటీఆర్ కూడా దానికి కౌంటర్ ఇచ్చింది కూడా చూసాం. అంటే ఇది ఎట్లా చూడొచ్చు అంటే రానున్న ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ రెండు ఒకటే అని అనుకుంటే కనుక కాంగ్రెస్కే ఓట్లు పోతాయి. కాబట్టి ఆల్టర్నేటివ్ గా మనం ఎవరో ఒకరు నిలబడాలి. అయితే బీఆర్ఎస్ వైపు ఉన్న జనాలు ఉన్నారా, లేకపోతే బీజేపీ వైపు ఉన్నారా? అంటే రెండు పార్టీలు వేరువేరుగా చూసినప్పుడు అయితే మా వైపా నీ వైపా ఉండాలి తప్ప రెండు ఒకటే అనుకుంటే జనం కాంగ్రెస్ వైపు పోయే ప్రమాదం ఉందని ఈ రెండు పార్టీల నేతలు కూడా దీన్ని ముందు జాగ్రత్తగా మేము వేరువేరు తిట్టుకుంటున్నాము, కొట్టుకుంటున్నాము చూడండి అని జనాలకు ఒక సంకేతం ఇచ్చినట్టుగానే మనం చూడాల్సి వస్తుంది. ఇంకొక ఉదాహరణ ఏంటంటే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ని విలీనం చేసుకోమని బీజేపీలో అన్నాడు. అంటే విలీనం చేసుకోమంటున్నాడు తప్ప మేము ఎప్పుడు దాంతో పొత్తు పెట్టుకోమని మాత్రం అనడం లేదు. సేమ్ కేటీఆర్ కూడా నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఈ పార్టీ గులాబీ కండువా ఉన్నన్ని రోజులు, ఆ కండువాను చూపిస్తూ గులాబీ కండువా ఉన్నన్ని రోజులు, తెలంగాణ ఉన్నన్ని రోజులు గులాబీ కండువా కూడా ఉంటుంది, తెలంగాణ పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ మేము ఇట్లనే ఉంటాము అని చెప్పిండే తప్ప బీజేపీతో పొత్తు ఉండదు, విలీనం ఉండదు అని చెప్తలేదు. విలీనం ఉండదు అని చెప్తున్నాడు, పొత్తు మాత్రం ఉండదని చెప్పడం లేదు. అంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లైనా ఉండవచ్చు. ఇద్దరికి కూడా నమ్మకం లేదు, ఇటు బీజేపీకి నమ్మకం లేదు, ఇటు బీఆర్ఎస్కు నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో రేపు మళ్ళీ ఇద్దరు కలవచ్చు. కాబట్టి పొత్తు విషయం మాట్లాడడం లేదు. రాజకీయ సమీకరణలు ఫ్యూచర్లో ఎట్లన్నా ఉండవచ్చు, కానీ ఇప్పుడే పొత్తు ఉండదని చెప్పడం ఎందుకు? విలీనం అయితే ఉండదు. వాళ్ళు అంటున్నారు, కేటీఆర్ అంటున్నాడు, బండి సంజయ్ అంటున్నాడు, రామచంద్రరావు అంటున్నాడు విలీనం ఉండదు అని. పొత్తు మాత్రం ఉంటుందనే పరోక్ష సంకేతాలు అయితే జనాలకు వెళ్ళిపోయినాయి. ఈ రెండు పార్టీలు ఎప్పటికైనా ఒకటే కాబోతున్నాయి. అందుకే రాజకీయాలు మాత్రం ప్రజల్ని పక్కదో పట్టించే విధంగా నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయని విధంగానే ఇరువురు పరస్పరం వాదులాడుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ కూడా రాజకీయాల్లో వేడి రేకెత్తిస్తూ జనాల చెవిలో పూలు పెట్టే విధంగానే ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని మనం చెప్పొచ్చు.